మనకి ఏ మదర్ బోర్డ్ అయినా సరే బోర్నియా ఓపెన్ చేసుకుని బోర్నియాలో మనకి అంటే ఏదైనా పార్ట్స్ ఐడెంటిఫై చేయాలి. మదర్ బోర్డ్లో ఏ ఐసీ ఏంటి అని తెలుసుకోవాలి. ఏ ఐసీ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం దానికి బోర్నియా ఓపెన్ చేసుకుని దాంట్లో కాంపోనెంట్ నేమ్ ఆ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. పేజ్ ఓపెన్ చేసుకుంటే వాడు ఐసీలను అన్నింటినీ ఐడెంటిఫై చేస్తూ ఒక పేజ్ చూపిస్తాడు. ప్రజెంట్ మనకి ఇందులో నీకు ఆల్రెడీ కీప్యాడ్లో చెప్పాను, 2 పక్కన ఐసీలు ఉంటే కనుక సిపియు అండ్ ఎంఎంసీ అని చెప్పి. ఇక్కడ చూడు మనకి చిప్ సెట్ అన్నాడు, ఇంటర్నల్ స్టోరేజ్ అన్నాడు, అంటే రోమ్ అని అన్నాడు. ర్యామ్కి విడిగా లేదనుకోండి, జనరల్గా మనకి అది రోమ్లోనే కలిపి ఉందని అర్థం. ఈఎంఎంసీ అంటాం దాన్ని. ఇక్కడ చూడు ఇంటర్నల్ స్టోరేజ్ అన్నాడు. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే రోమే, అంటే 2 కలిపే ఉండొచ్చు, మ్యాక్సిమం 2 కలిపే ఉంటాయన్నమాట. ఇక్కడ చిప్ సెట్ అన్నాడు. మీకు చిప్ సెట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సిపియు, చిప్ సెట్, మనకి యూపీపీ ఇవన్నీ ఒకటే. సిపియు అనొచ్చు, యూపీపీ అనొచ్చు, చిప్ సెట్ అనొచ్చు, జీపీయూ అని కూడా అనొచ్చు. ఇలా మనం అంటే జీపీయూ అంటే ఇంటర్నల్గా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది దాంట్లో జీపీ అనేది. జీపీ అంటే ఏంటి? గేమింగ్ ప్రాసెసర్ అది జీపీ అనేది. సిపియూలో ఇంటర్నల్గా ఉంటుంది, అంటే గ్రాఫిక్స్ కోసం. మనం కంప్యూటర్లో గ్రాఫిక్స్ కార్డ్ అంటాం కదా మనం, అలాగే గ్రాఫిక్స్ కార్డు దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. దాన్నే జీపీయూ అంటాం అనమాట. అలాగే మన ఇక్కడ చూడు ఎల్సిడి లైట్ అన్నాడు. ఎల్సిడి లైట్ అంటే లైటింగ్ ఐసీ. డిస్ప్లే అన్నాడు. డిస్ప్లే అన్నాడంటే గ్రాఫికల్ ఐసీ. ఒక ఐసీ చూపించి డిస్ప్లే అన్నాడు కదా. మనకి డిస్ప్లే అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఏంటి డిస్ప్లే అని చెప్పి ఒక చిన్న ఐసీ చూపించాడు మనకి, అంటే ఇది గ్రాఫికల్ ఐసీ. ఇది వచ్చి మనకి ఆడియో కూర్చో ఇది వచ్చి మనకి ఆడియో ఐసీ. ఇది వచ్చి ఆడియో ఐసీ. ఆడియో అన్నాడు కదా ఇక్కడ, ఆడియో ఐసీ. అంటే మ్యాక్సిమం ఆడియో ఐసీ అంటే రింగర్కి వాడతాడు. ఇక్కడ రింగ్ టోన్స్ వచ్చేది వాడతాడు. ఇయర్ పీస్కి వచ్చే ఆడియో ఐసీ జనరల్గా పవర్ ఐసీలో కలిపి ఉంటుంది. చాలా వాటిల్లో పవర్ ఐసీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, కొన్నిటిల్లో మాత్రం సపరేట్గా కూడా ఉంటుంది. ఎక్కువ రింగర్కి వాడతాడు రింగ్ టోన్స్ వచ్చేది. అది మనం చూసుకోవాలంటే మనం అందులో సెక్షన్లోకి వెళ్ళాలి. సెక్షన్ పవర్ ఐసీలో ఆడియో ఐసీ కూడా పవర్ ఐసీలో పార్ట్ అనుకున్నాం కదా, అలా ఉంటుంది. కొన్నిటిల్లో మాత్రం సపరేట్గా ఇస్తాడు అది కూడా. ఇక్కడ చూడు, ఇదిగో వైఫై అన్నాడు ఇక్కడ, అంటే వైఫై ఐసీ. ఇప్పుడు ఇయర్ పీస్ కాంటాక్ట్ అయ్యే ప్యాడ్స్. ఫ్రంట్ కెమెరా అన్నాడు, అంటే ఫ్రంట్ కెమెరా కనెక్టర్ ఇది, అంటే ఎఫ్పీసీ కనెక్టర్లు అంటున్నాం కదా మనం. సిమ్ కార్డు మనకు తెలిసిందే. ఇది బోర్డు ఇంకా ఉంది కదా, అది అయింది బాటమ్ ఇది. సేమ్ ఇక్కడ చూడండి, మనకి వీడు చెప్పినా చెప్పకపోయినా మనం ఐడెంటిఫై చేయొచ్చు కొన్ని. ఇక్కడ యాంటనా కనెక్టర్స్ ఉన్నాయి, యాంటనా పాయింట్స్ ఉన్నాయి, అంటే యాంటనా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. ఆ లొకేషన్లో ఉన్నది ఏంటవుద్ది? నెట్వర్క్ సెక్షన్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఈ బ్లాక్లో అంతా కూడా నెట్వర్క్కి సంబంధించిన ఐసీలు పెట్టాడు. జనరల్గా మనకి 2 పిఏలు ఒక నెట్వర్క్ ఐసీ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు చూడు, పిఏ 2G అన్నాడు. 2G అంటే మనం అనుకున్నాం మొట్టమొదట 2G పిఏకి సిగ్నల్ అనేది వెళ్తుందని మనం అనుకున్నాం ముందు. ఇంకా 2G పిఏ, నెక్స్ట్ వచ్చేటప్పటికి 3G పిఏ, ఇంకా పిఏ 3G అన్నాడు కదా. ఇక్కడ చూడు పిఏ కొంచెం రెక్టాంగులర్ షేప్ కూడా ఉంది. ఇక్కడ కొన్ని పిఏలు ఎక్కువగా అలాగ ఉంటాయి. ఇక్కడ పిఎల్సిసి ఐసీ వాడాడు మనకి. ఇది పిఎల్సిసి ఐసీ వాడాడు. జనరల్గా ఏ ఐసీలు వాడతాడు? జనరల్గా ఎక్కువగా వాడే ఐసీలు ఏంటి? బీజీఏ బౌలింగ్ ఐసీలు వాడతాడు ఎక్కువగా. కానీ నెట్వర్క్ సెక్షన్లో మాత్రం కొన్ని పిఎల్సిసి ఐసీలు వాడతాడు. ఇంకోటి ఇక్కడ ఒక ఐసీ ఉంది, ఇది కూడా పిఎల్సిసి ఇచ్చాడు. ఈ ఐసీ కూడాను. ఇది ఛార్జింగ్ ఐసీ ఇచ్చాడు. ఛార్జింగ్ ఐసీని బీక్యూ ఐసీ అని కూడా అనొచ్చు. బీక్యూ అంటే బీక్యూ ఐసీ అన్నాడంటే ఇది ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్. చూడండి పైన సిపియు ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఇవ్వండి చిప్ సెట్ ఏమన్నాడు? ఎంటీ అన్నాడు. మీడియాటెక్ అంటే బీక్యూ ఐసీని మీడియాటెక్లో ఛార్జింగ్ ఐసీని బీక్యూ ఐసీ అనొచ్చు. ఇంకొకటి ఏంటంటే అదే క్వాల్కమ్లో అయితే కనుక
పిఎంఐఐసి అంటాం. పిఎంఐఐసి అంటాం. అదేనా? అదే మీకు మీడియాటెక్లో బీక్యూఐసి అంటాం. క్వాల్కామ్లో మాత్రం పేరు మాత్రం పిఎంఐ అంతే. ఎల్సిడి కనెక్టర్ రాశాడు. పవర్ అండ్ వాల్యూమ్ కీస్ అన్నాడు, అంటే ఆన్ ఆఫ్ బటన్ లాక్ అయ్యే ప్లేసు. పవర్ ఐసీ అన్నాడు. పవర్ ఐసీ వీడు చెప్పినా చెప్పకపోయినా మనం చెప్పచ్చు కదా. బక్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పవర్ ఐసీ అని మనం చెప్పచ్చు ఆటోమేటిక్గా. అంటే మనం చెప్పగలిగింది ఏంటి, వాడు సర్క్యూట్లో చూపించినా చూపించకపోయినా పవర్ ఐసీ నెట్వర్క్ సెక్షను. అంటే నెట్వర్క్ సెక్షన్ అంటే 2 ఐసీలు, 2 పిఏలు, 1 నెట్వర్క్ ఐసీ. ఇంకా సిపియు అండ్ ఈఎంఎంసి, సిపియు అండ్ ఈఎంఎంసి అవ్వచ్చు, లేకపోతే యూఎఫ్ఎస్ అవ్వచ్చు. అది అక్కడ ఇవన్నీ మనం చెప్పొచ్చు. అదే పోకో X2 గట్టా ఉన్నాయనుకోండి, డబల్ డెక్కర్ ఐసీ 1+9 ఇలాంటివి అనుకోండి. డబల్ డెక్కర్ ఐసీ అంటే ఐసీ మీద ఐసీ అంటే ఏముంటాయి? వెరీ గుడ్, అంతే. కింద సిపియు ఉంటుంది, దానిపైన ర్యామ్ ఉంటుంది. దీన్ని డబల్ డెక్కర్ ఐసీ అంటాం. కొన్నిట్లో అలా కూడా మనకి ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఐసీకి ఆర్ఎఫ్ అని పెట్టాడు. ఆర్ఎఫ్ అని పెడితే ఏం చెప్పాను? ఆర్ఎఫ్ అంటే ఏంటి అసలు? రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే, గుడ్. అంటే ఏ సెక్షన్లో ఉంది అది? ఏ సెక్షన్లో ఉంటుంది? నెట్వర్క్ సెక్షన్. అంటే మీకు ఇక్కడ ఐసీకి ఆర్ఎఫ్ అని ఇచ్చాడంటే ఏం ఐసీ అప్పుడు? నెట్వర్క్ ఐసీ. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నెట్వర్క్ సెక్షన్లో పిఎల్ ఎన్ని ఉండొచ్చు అని చెప్పాను? 2 కానీ 3 కానీ ఉండొచ్చు అని చెప్పాను. అంటే లేటెస్ట్ అయితే అంటే 5G కూడా ఉందనుకోండి, మనకి 3 కూడా ఉండొచ్చు. అంటే ఒకటి 2Gకి ఇస్తాడు జనరల్గా, ఇంకొక ఐసీ 3G 4Gకి ఇస్తాడు. ఇంకొక లేటెస్ట్ 5Gలో అనుకోండి 3Gకి 4Gకి 5Gకి కలిపి కూడా ఇవ్వచ్చు మనకి ఐసీ. 5G ఒకటే సపరేట్గా కూడా ఇంకోటి ఇవ్వచ్చు. లేకపోతే అలా మనకి 3 ఐసీలు కూడా 3 పిఏలు కూడా ఉండే ఛాన్స్ ఉంది మనకి. ఇవన్నీ మీకు చూడండి, పిఎల్సీసీలో ఇచ్చాడు, చిన్న చిన్న ఐసీ లాగా ఇచ్చాడు ఇక్కడ. చూసారు, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది సైజులు డిఫరెంట్ ఉన్నాయి. ఒకటే లేవు. అవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఇది 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 చెప్పినాయి మీకు. ఏముంటాయి నెట్వర్క్ సెక్షన్లో? మర్చిపోయి ఒకటి పెల్టర్స్. వెరీ గుడ్, పెల్టర్స్ కూడా ఉంటాయి కదా. ఈ పెల్టర్స్ షేపులు చూసారు డిఫరెంట్గా ఉన్నాయి, అన్నీ ఒకలా లేవు. ఇది ఒకలా ఉంది, 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 ఇది ఒకలా ఉంది. ఇదేంటి పార్ట్ తెలుస్తుందా? డయోడ్. గుడ్, అంతే, డయోడ్. అయితే పెల్టర్స్ మనకి నెట్వర్క్ సెక్షన్లో మనకి, అంటే పెల్టర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? నెట్వర్క్ సెక్షన్లో ఉంటాయి మనకి. రైట్, అర్థమైంది. ఇప్పుడు ఇది మీకు ఆండ్రాయిడ్లో ఇలా మనం ఏదైనా సరే మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఏ సెక్షన్ అయినా సరే మనం ఐడెంటిఫై చేయొచ్చు. పవర్ సెక్షన్ అంటే మనం ఎందుకు చూస్తున్నాం? ఒక కారణం కూడా ఉంది. ఏదన్నా మీరు కంప్లైంట్ వచ్చింది, ఒక ఛార్జింగ్ కంప్లైంట్ వచ్చింది, ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఎక్కడ చూడాలి మనం? ఏ సెక్షన్లో చూసుకోవాలి అప్పుడు? ఓకే, సెక్షన్ పేరు ఛార్జింగ్ సెక్షన్. బట్ ఛార్జింగ్ సెక్షన్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి కదా. అది మనం ఇలా కంటితో చూస్తే చెప్పలేం మనం. ఎందుకని పైన అంతా సీల్ చేస్తాడు. పైన చూస్తున్నాం కదా మనం, సీల్ క్యాప్స్ మరి ఎక్కడ తీయాలో మనకు క్లారిటీ కావాలి కదా. వెనక వైపు ముందు, అంటే పార్ట్ ఏ, పార్ట్ బియా, లేదా బాటమా టాపా అనేది మన లెక్క ఉంది కదా. ఆ లెక్క ప్రకారం మనం ఎక్కడ తీయాలని మనకు ఎగ్జాక్ట్ ఐడియా కావాలంటే ఏఐసి ఎక్కడ ఉందో మనకు తెలియాలి. ఇవన్నీ మనం ఏ టెక్నీషియన్ కూడా ఎవరు గుర్తుపెట్టుకోలేరు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మదర్ బోర్డ్స్ ఉన్నాయి. సెల్ ఫోన్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అలాగే మదర్ బోర్డ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మరి అన్ని ఉన్నప్పుడు మనం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కదా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ బోర్నియో సర్క్యూట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జాక్ట్గా ఐసీ ఎక్కడ ఉంది. లేదు పవర్లో ఇష్యూ ఉందనిపించింది మీకు, పవర్ ఐసీ ఎక్కడ ఉంది అక్కడే ఓపెన్ చేస్తాం. మొత్తం అన్ని క్యాప్స్ తీసేయకుండా అక్కడే చేస్తాం. లైటింగ్లో ప్రాబ్లం ఉంది, లైటింగ్ ఐసీ ఎక్కడ చూసుకుంటాం, అక్కడే ఓపెన్ చేస్తాం. ఇలా మనం తెలుసుకోవడం కోసం ఏ పార్ట్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ కీప్యాడ్లో ఎలా చూసుకోవాలో చెప్పాను. కీప్యాడ్ కూడా మనం చెప్పుకున్నాం. కీప్యాడ్లో అయితే మీకు సర్క్యూట్స్ ఏమి ఉండవు కాబట్టి మీకు అది నేను డీటెయిల్డ్గా చెప్పాను. ఛార్జింగ్ ఐసీని ఎలా గుర్తుపట్టాలి, నెట్వర్క్ ఐసీని ఎలా గుర్తుపట్టాలి,
పవర్ అదే పిఏ కనుక ఉంటే ఎలా గుర్తుపట్టాలి, లేదు ఒకటే ఐసీలో మొత్తం అన్ని కలిపేసి ఉంటే ఎలా గుర్తుపట్టాలి, ఇదంతా అంటే అందులో ఎక్కువ కూడా ఉండవు కాబట్టి ఈజీగానే మనం గుర్తుపట్టవచ్చు.